ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ రంగంలోని వ్యవస్థలను పునరుద్ధరిస్తూ రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా వ్యవసాయ రంగం బలోపేతానికి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కమిటీ చైర్మన్లు, సభ్యులు, నీటి సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవులు పొందిన వారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2009 వరకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాకున్నది. 2009లో మన రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్నామని చెప్పినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో ఆ ఆనందాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా మేము చెప్తున్నాం. ఈ రోజు ఏఎస్పేట మండలంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రైతు ప్రస్థానంలో ఉన్నటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థల్ని ఇవాళ మళ్ళీ పునఃప్రవేశపెట్టి దానికి రైతుల్నే నాయకుల్ని చేసి ఈ వ్యవస్థల్ని కొనసాగించడానికి ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు ప్రతినిధులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ ఈరోజు ఈ 3 వ్యవస్థల్లో భాగస్వాముల్ని చేసి వాళ్ళని సభ్యులుగా, చైర్మన్లుగా, కన్వీనర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా దీన్ని మనం అమలు చేయడానికి కారణం కూడా ఈరోజు వీళ్ళందరికీ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమేర మధ్యలో 2 రకాల తుఫాన్లు రావడంతో మన కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ మిత్రులందరికీ కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు అప్పచెప్పడానికి ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుని మన నియోజకవర్గంలో ఈ రోజుని చేయడం జరిగింది. దీనికి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ఆలోచనతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రాజధాని ప్రాంతంలోనే ఉండాలి పార్లమెంట్ సభ్యులందరూ అని చెప్పిన మీదట ప్రభాకర్ రెడ్డి గారి కార్యక్రమంలో కొంత వాయిదా పడింది. లేకుంటే వారు కూడా రావాల్సినటువంటి కార్యక్రమం. మరి 2 దఫాలు తుఫాన్లు వచ్చి మనం వాయిదా వేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మొదటగా ఏఎంసీ అధ్యక్షులు, వారి సభ్యులు అందరూ వరుసగా నిలబడితే ఏఎంసీకి సంబంధించినటువంటి మరి అధికారి గారు